విజయనగరం జిల్లా రామభద్రాపురం మండల పోలీస్ స్టేషన్లో బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిన్న అనగా జనవరి 9, 2026 సాయంత్రం సమయంలో చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన పోలీస్ తనిఖీల్లో గంజాయి తరలిసిన 8 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్న రామభద్రపురం ఎస్ఐ గారికి రాబడినటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులు గాంజా తీసుకొని సాలూరు వైపు నుండి రామభద్రపురం వస్తున్నటువంటి సమాచారం మేరకు రామభద్రపురం ఎస్ఐ గారు అదేవిధంగా సిబ్బంది రామభద్రపురం మండలం కొట్టకి చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి సాలూరు వైపు నుండి 3 మోటార్ సైకిల్ మీద కొంతమంది వ్యక్తులు రావడం జరిగింది. వాళ్ళని ఆపి చెక్ చేయగా వారి పొజిషన్లో సుమారు 15 కేజీల గాంజా జరగడం జరిగింది. వెంటనే మధ్యవర్తుల సమక్షంలో గాంజాని స్వాధీనం చేసుకొని ముద్దాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారించినటువంటి పిదప ఆ 8 మందితో పాటు మరికొంతమంది మరో 7 కూడా ఈ నేరానికి పాల్పడినట్లుగా తెలియరావడం జరిగింది. ఈరోజు ఈ అరెస్ట్ చేసినటువంటి 8 మంది ముద్దాయిలను కూడా సాలూరు కోర్టుకు పంపించి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. మిగిలినటువంటి 7 కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో 8 మందిలో భారతపురం పట్టణానికి సంబంధించి ఒకరు, చీపురుపల్లి మండలానికి సంబంధించి 3, సాలూరు టౌన్కి సంబంధించి 2, వంగర మండలానికి సంబంధించి ఒకరు, రాజా మండలానికి సంబంధించిన ఒకరు ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. వీరి వద్ద నుండి 15 కేజీల గంజాయిని, 3 మోటార్ సైకిల్ని, 6 సెల్ ఫోన్ని, అదేవిధంగా వారి అధీనంలో ఉన్నటువంటి 1600 రూపాయల నగదుని స్వాధీనం చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనపరచుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ఒక విజ్ఞప్తి, అదేవిధంగా ఒక హెచ్చరిక. ఎవరైనా సరే గాంజా పట్ల కానీ మాదక ద్రవ్యాల పట్ల కానీ ఆకర్షితులు అవ్వద్దు అని చెప్పి మా వైపు నుండి తెలియజేస్తున్నాం. ఒకవేళ ఆకర్షితులై మద్యం గాంజా సేవించినా, పీల్చినా, లేదా గాంజా అమ్మినా, కొన్నా, తీసుకున్నా, మన పొజిషన్లో పెట్టుకున్నా, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి రవాణా చేసిన, సో మాదక ద్రవ్యాలతో ఏ పని చేసినా సరే NDPS చట్ట ప్రకారం నేరం కాబట్టి దయచేసి ఎవరు కూడా గాంజా పట్ల కానీ లేదా మాదక ద్రవ్యాలు లేదా డ్రగ్స్ పట్ల ఆకర్షితులు అవ్వద్దని, మీ బంగారు భవిష్యత్తుని చేతుల్లో మీరే నాశనం చేసుకోవద్దని చెప్పి పోలీస్ శాఖ తరఫున ఒక సూచన మరియు హెచ్చరిక తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ AR దామోదర్ IPS గారు ఆయన యొక్క ఉత్తర్వుల మేరకు ఎవరైనా సరే గ్రామాల్లో కానీ ఇంకెక్కడైనా సరే గాంజా సేవించినా, గాంజా పట్ల ఎట్లాంటి ప్రవర్తించినా సరే ఉపేక్షించొద్దని చాలా గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఆ దిశగా గట్టి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా గౌరవ DSP బొబ్బిలి మేడం గారు కూడా వారి యొక్క సూచనల మేరకు ఈ విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.